మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా
అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నీను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ
परम पावना शरण गणेश
स्वामी अनंत भक्त कोटि की नम पार्वती हरे नलभै आरो आत्मैवात्मनो बंधुर आत्मैवारिपुरात्मना शीतोष्ण सुख दुःखेषु तथा मानावमानयो युक्त इत्येष
చేసి గంగమ్మ వడిలోకి నిన్నే చేర్చుతాము బహుబుద్ధి గణపతికి బహుళ మంగళమే లోకనా గుడి కమిటీ కూడా వేయబోతున్న త్వరలో అందులో మీ అందరూ భాగస్వామ్యం ఉండి ప్రతి ఒక్క గుడి అయితే దినదిన అభివృద్ధి చెందుతుందో ఈ గుడిని కూడా అట్లా దినదిన అభివృద్ధిగా చెందినట్టుగా చేసి అందరమ్మ తల్లికి జై బోలో మాతమ్మ తల్లికి ఖచ్చితంగా కమిటీ వేస్తాం, అతి త్వరలోనే తెలియపరుస్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దీని సమాచారాన్ని అందజేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఉంది గుడిని ముందుకు తీసుకెళ్ళాలి, ముందర ఉండాలి అని కోరుకుంటూ సరే చిరు సత్కారం వరలక్ష్మి రామిశెట్టి నరేందర్ వరలక్ష్మి ఒకసారి భయం వైశ్రవణాయ కుబేరాయ మహారాజాయ నమః ఓం బ్రహ్మః ఓం నమః అంతఃసరతి భోజేషు గుహాయం బ్రహ్మ భూర్భువస్వరో ఓం తం రుద్రస్సం ఇంద్రస్సం ప్రజాపతే वातापि गणपतिं भजे हं वातापि गणपतिं भजे हं वातापि गणपतिं भजे అక్క గిట్లా కదక్క కొత్తగా ట్రెండీ ఉండాలి. అవునా అయితే ఇక చూసుకోరా.
అరే ఆజా దేవా ఆజా, నీకు 9 రోజులు పూజ. ఆ కైలాసాన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లే నన్నే సుట్టే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో. నువ్వు డిజే మోతలల్లా ఉందాము జయ్యయ్యో. వక్రతుండా బొచ్చ నిండా ఉండ్రాళ్ళని సల్లగుండా దండిగా నీకు పండగనే భాద్రపదమున జరిపేమయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తావో. నిండు భక్తి కండ్ల చూసి నువ్వు ఖుషి అయితావో. నీకు రంగు లైట్లు వేసి ముస్తాబు మస్తు చేస్తామయ్యా. డోలు బాగా చేస్తామయ్యా. పొల్లగాట్లతోటి నువ్వు వాడి పడయ్యో. మా ఇంటి పలారాలు జర ఆరగించయ్యో. ధూల్పేట నుండి నేను తెచ్చింది మొదలు. రోజు పంతులొచ్చి చదువుతాడు మంత్రాలు. తెల్లారుతదయ్య మాకు మోగుతుంటే మైకు. చల్లారకుండ దీపం పెట్టుతాము నీకు. రాత్రిరైతే భజన జాతరే ఖజానన. ఏ చౌరస్తాల చూసినా చవితి నుండి నువ్వేనా. ఖైతాబాద్ గణేష ఖతర్నాకుంటావు హమేషా. నిన్ను చూడనికి లైన్లు కడతారయ్యా. గణపతి పప్ప మోర్య అంటే దర్శనమిస్తావో. మన పూరులల్లు తోటి భలే ఫేమస్ అయితేవో. సేను శంకలల్ల జల్లి తగులు పంటలెన్నో ఇస్తావయ్యా. నిన్ను నమ్మిత గణపయ్యా. దోస్తు లెక్క నువ్వే మమ్ము చూస్తూ ఉంటావో. నిన్ను తలుసుకుంటే చాలు మమ్ము కాస్తూ ఉంటావో. పిండి బొమ్మగా పుట్టిన పైల్వానే నువ్వు. ఎదుటోడిని ఎకిలిగా చూడొద్దని చాటావు. అమ్మాయి అనే మనకు దేవుళ్ళన్నావు. దిమాకుంటే దునియా ఏలొచ్చని చూపావు. చిత్రమైన రూపం ఎలుకది ఏ పాపం. సమజైతే చాలు మా పరేషాన్లు దూరం. ట్యాంక్ బండు మీదకొచ్చి తరలిపోతావు నీ లోకం. ఆ గంగమ్మ తల్లిని గండిపేటలుంచు గౌరీ తనయా. మా గండాలు బాగుంటావో. హుసేన్ సాగర్ ఒడిల చేరి నువ్వు కరిగిపోతావో. నీ ఇల్లు నువ్వు చేరితే నీ పండుగ కోసం చూస్తామయ్యా. ధూమ్తడాగా చేస్తామయ్యా. లంబోదర నువ్వు మా శంభో సుతుడవే. అంబా భవానీనే నమ్మి మా పిల్లల కాపాడవే.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुपुरस्तायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाकण्ठकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
మరి ఈరోజు ఈ యొక్క కోదండ రామాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా మరి శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమం మరి ఇప్పటికే లైవ్ స్క్రీన్ ద్వారా మరి అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమం తిలకించి మరి కోదండ రామాలయం గారు ఏర్పాటు చేసినటువంటి మహాప్రసాదాన్ని కూడా అందరూ కూడా స్వీకరించి ఆ శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు మరి కోదండ రామాలయం నుంచి మరి శ్రీరాముని రథోత్సవం ప్రారంభించుకొని మరి దేవరకొండ పుర ప్రముఖుల ద్వారా అలాగే దేవరకొండ భక్త మహాశయుల ద్వారా ఆ శ్రీరాముని రథోత్సవాన్ని పురకి రూపొందకుండా మరి పైరింప చేసుకొని మరి వాడవాడలా తిరిగి శ్రీరాముని రథాన్ని తిరిగి మరి కోదండ రామాలయం తీసుకొచ్చే బాధ్యతలు మనమందరం కలిసి కూడా భక్తులను దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా మరి ఆ యొక్క రథోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాడల్లోని గుడి ఉంది, ఊడల్లోని గుడి ఉంది, పల్లెల్లోని గుడి ఉంది, పట్టణంలోని గుడి ఉంది, వేదల్లో ఉంది, సంతు గొంతుల్లో ఉంది. రామయ్య రామయ్య రామయ్యో మన దేశపు తిరుచుడా రామయ్య 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 రామయ్యో మన ఆ అయ్యప్ప నగర్ నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారి వేదిక మీకు పెట్టి చక్కని ఫోటోలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప నగర్ నుంచి రథోత్సవం ద్వారా చక్కగా మరి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఒక్క रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचंद्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचंद्र बाहुमध्य विलसितेन्द्रिया। वेद विनुत राजमंडल श्रीरामचंद्र धर्म कर्म युगल मंडल। वेद विनुत राजमंडल श्रीरामचंद्र धर्म कर्म युगल मंडल। सतत रामदास पोषक श्रीरामचंद्र वितत भद्रगिरि निवेशक। भद्रशैल राजमंदिर श्रीरामचंद्र बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ। నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ
దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మము దయచూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో వారి మనకి ఎదురు చూసేటువంటి ఆ అదృష్ట క్రీడాచంద్ర ఈ సంకల్పం అది ఒక మహాసంకల్పం ఉత్సవాల పూర్వం జరిగినది అదే రామ మందిర నిర్మాణం ఆ మహాసంకల్పం ఈ రోజున నిర్మితమైన నూతన నిర్మితమైన బాలరామ ప్రతిష్టా సుందరమైన ఈ మందిరంలో జరుగుతున్న ప్రతిష్టా కార్యక్రమ సంకల్పం ఇప్పుడు జరుగుతుంది ఆ మహాసంకల్పానికి వందలు కోట్ల మంది లక్షల మంది రామభక్తులు సంకల్పం చేస్తే ఆ రామభక్తుల కోటికి ఆ కోట్ల మంది రామభక్తులకు ప్రతినిధిగా ఈనాడు భారత ధరిత్రికి రథసారథి అయినటువంటి మహావ్యక్తి నరేంద్ర మోదీ వారు ప్రతిష్టా కార్యక్రమానికి సంకల్పం చేయడం ఇది మహోజ్వల ఘట్టం ఇది మరపురాని ఘట్టం ఇది సమస్త భారత జనులు వారు ప్రపంచంలోనే ఎక్కడ ఏమీ పూర్తయితే ఉన్నారో రామనామంలో ప్రజలందరూ వస్తున్నారో ఆ రామ 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 అంటూ ప్రతిధ్వనిస్తూ ఉంటే 1000 లక్షల కోట్ల నయనాలన్నీ కూడా అనేటువంటి ఈ భక్తి సమాచార ప్రసార వాహిని ద్వారా తొలగిస్తూ ఉన్న రామభక్తులైన ప్రేక్షకులకు ఇది నేత్రోత్సవం, ఇది లోకోత్సవం, ఇది మహోత్సవం, ఇది రామోత్సవం, ఇది లోకాభిరామోత్సవం, ఇది ధర్మోత్సవం, ఇటువంటి ధర్మోత్సవం కోసమే ఎదురు చూస్తున్నటువంటి కోట్ల సంఖ్యలో ఉన్న మానవులందరికీ ఈనాడు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో రామభక్తుల హృదయము యొక్క గానములతో కలగలసిన ఆ సరయూ నదీ తరంగ మృదంగ నాదములు అవి కూడా రామ 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 అంటూ ఉన్నాయట. నిజమే కదా? రామో తన యొక్క రూపును తగ్గించి ఆమె కూడా పరవశించి భక్తుల యొక్క హృదయ నాదములతో తన యొక్క తరంగనాదాలు కలగలిపి
ఉన్నట్లుగా ఉంది. వీధులన్నీ రామభక్తులతో నిండిపోయి ఉన్నాయి. అయోధ్యా నగరం ఒక్కటే కాదు, ఈ అయోధ్యా నగరంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, భావిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో, భారతదేశంలో ప్రధానంగా ప్రతి ఇల్లు అయోధ్యా నగరమైంది. దీపాలు వెలిగిస్తున్నారు, రాముని ప్రతిమ పెట్టుకున్నారు, రాముడికి అర్చన చేస్తూ ఉన్నారు, రాముడిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఏమి ఇంతకంటే కావాలి? త్రేతాయుగంలో రాముని యొక్క జన్మ జరిగినప్పుడు, రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు ఏ విధంగా పరవశించిపోయిందో లోకం, అదే విధంగా అదిగో చూడండి ఆ ప్రతిమ, అద్భుతమైనటువంటి రాముని యొక్క ప్రతిమను యొక్క సింహాసనం. ఏ విధంగానయ్యా ఈ భాగ్యం నాకు కలిగిస్తున్నావు, మా జన్మలు ధన్యమయ్యాయి కదా. గర్భాలయ ప్రాంగణంలో బాలరాముడి యొక్క రాములల్ల విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం పెట్టినటువంటి గణేష్ ద్రావిడ శాస్త్రి గారు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే మనకు చాలా మందికి సందేహం, దేశ ప్రధాని గారు జరిగితే రాజ్యానికి శోభ కలుగుతుంది, రామరాజ్యము రాబోతోంది, రాముడే రాజుగా పరిపాలించబోతున్నాడు. దశవరుష సహస్రాన్ని దశవరుష శతాని చ రామో రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుగా గ్రంథాలున్నాయి. అందుకే దాదాపుగా సుమారుగా 550 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి నేడు తెరపడ్డది. విశ్వంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆత్మారాములకు ప్రాణ ప్రతిష్టాపన జరుగుతోంది. ఎవరు పెట్టారో దేవ, కానీ ఇక్కడ మాత్రం పేరు మాత్రం ప్రాణ ప్రతిష్ఠ అని పెట్టారు. అది సత్యము, ముమ్మాటికి సత్యము. ఎందుకంటే అందరికీ ప్రాణము రాముడే. భారతీయులందరికీ ఈ రోజే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరి ప్రాణాలు ఈ రోజున కుదుటపడుతున్నాయి. పంచ ప్రాణాలకు తృప్తి కలగబోతోంది, ఆనందం కలగబోతోంది. ఎందుకంటే ఆయన ద్వాదశి తిథి. ఇక్కడ కూడా మనకు ఒక మాట ఉంది, యద్దినేయస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అనేటువంటి మాట ఉంది. నారద మహర్షి చెప్పినటువంటి మాట, ఏ రోజున ఏ దేవతకు ఇష్టమైనటువంటి తిథి రోజున ఆ దేవత మూర్తి ప్రతిష్టాపన చెయ్యాలి అని నారద సంహిత చెప్పినటువంటి మాట. కాబట్టి విష్ణు నక్షత్రము, అలాగే విష్ణు సంబంధమైనటువంటి తిథి ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి పూర్వద్వశి రోజున మృగశిర నక్షత్రంలో ఈ రామనామని ఈనాడు లోకంలో అంతా మారిపోతుంది. ఈనాడేమిటి, ఏనాడైనా ఇలా ఏమాత్రం తగ్గనటువంటి అమృతం రామనామం. కల్పంగా అసంకల్పితంగా కూడా మానవ జాతి కాదు, పశుపక్ష్యాదులు కూడా తమ ఊపిరిని, తమ ప్రాణనాదాన్ని కూడా రామనామంగా మలుచుకున్నటువంటి మహిమ ఈ గంటకు ఉంది, ఈ మహీతలానికి ఉంది. రామ క్షేత్రం ఇది. ప్రాణప్రతిష్ఠ అని ఈనాడు జరుగుతున్నటువంటి ఈ వైదిక కార్యక్రమాన్ని చక్కగా నామకరణం చేశారు. ప్రాణప్రతిష్ఠ అంటే నిజంగా ప్రతిష్ఠా కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠే అది. ఎందుకంటే ఒక శిల యందు లేదా ఆ శిల ఒక మూర్తి యందు, అది దారుణుడి చెక్కతో చేయబడని, అది రాతితో చేయబడని, లేదా మట్టితో చేయబడని ఏదైనా ఒక మూర్తి యందు భగవంతుని యొక్క అంశలైనటువంటి ప్రకృతిలోని సమస్తము అది
అద్భుతం అండి, అద్భుతం. ఎందుకంటే అహం వేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చక్కగా చెప్పినాడు ఆ విశ్వామిత్ర మహర్షి. మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు అతిగతిగా చెప్పినటువంటి ముహూర్తం సంప్రాప్తమైంది. అందరూ నినాదాలు చేయండి. సోమవంశ సముద్భవాను రామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్టాపన శుభముహూర్తమైనటువంటి సంప్రాప్తమైంది. ఇదిగో ఈ ప్రాంతంలో దేవ పురుషులకి పైనుంచి దేవగరుడ మానవీయ భాస్కర మహర్షులు ఆలయం మీద పుష్పమిస్తే ఆయన దివ్య చరణముల ఎంతో ఏమయ్యా రామ దర్శించుకుందాము. ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన భక్తిని వారికి రెండు చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఆ రాముని హృదయంలో శ్రీరామచంద్రుడి ప్రతిష్టా కార్యక్రమంలో ఒకరు యోగి, మరొకరు అదిగో యోగి. సమస్తమైనటువంటి యోగ శక్తి సాఫల్యమైతే అది భోగానికి కారణమయ్యేగా ఉంది. శ్రీరామభక్తుడి యొక్క నేత్రోన్మీలన కార్యక్రమం జరిగింది. అదే ప్రతిష్టా కార్యక్రమం. శ్రీరామ శరణము శరణం ప్రపత్తి. అదిగో నిశ్చింతండి, ఒక్కసారి కన్నులారా తిలకించండి శ్రీరామభక్తుని యొక్క చరణారవిందాలను. ఆ చరణారవిందముల కింద ఒక పద్మం, ఆ పద్మం కింద ఒక పద్మం, ఇలా రెండు పద్మముల పైన రామచంద్రుడి యొక్క సాధారణ బిందములు పాదపద్మములు నెలకొంటున్నాయి. ఆ మూర్తి యొక్క చెక్కిళ్ళు చూడండి, పాలుగారే చెక్కిళ్ళు. పాలుగారే ఆ చెక్కిళ్ళ బాలరాముణ్ణి దశరథరాముడు రామయ్య రామయ్య పాలుగారే నీ చెక్కిళ్లను నేను ముద్దాడుతాను అని ఆ బాల్యంలో పిలిచి ఆ రామచంద్రుడిని ముద్దాడినట్లుగా ఉంది. ఆనాడు దశరథుడు ఎంత మురిసిపోయాడో ఈనాడు భక్తకోటి కూడా బాలరాముని యొక్క బాలరామచంద్రుని యొక్క ముద్దుగారే లోహరూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మన్యస్తుగా సమస్త జగన్మోహన రూపాన్ని దర్శించి విశ్రాంతి చెందుతున్నారు, ఆనంద పరవశులవుతున్నారు. అటువంటి ఆ పాదపద్మముల యొక్క ధనుస్సు యొక్క ఆ పుణ్య ధనుస్సు యొక్క కొన వేలకు అని పద్మములకు అని నేను బాలున్నే కాదు పుణ్యాన్ని రక్షించడానికి కోదండరాముణ్ణి కూడా అవతానిస్తున్నాడు. ఆ లోకనాయకుడైనటువంటి ఆ రాముడు, ఆయన లోకనాయకుడు, ఆయన లోకోత్సవ నేత్రకరుడు, లోక నేత్రోత్సవకరుడు, మనోహరుడు, పద్మాక్షుడు, మధ్యసుందరుడు,
ముందు తగదగిన రక్త శక్తిగా అలా పోరాడుతూ ఉంటే ఆయన ముక్కు గారే దేవుడు చూసి కౌసల్యాది మాటలందరూ ఈ భారత మాతకు ఈ భారత ధరిత్రికి అటువంటి ఈ కథలో ఈ ఘడియలో ఈ సంవత్సరాలలో భారత జాతి మొత్తం కూడా భారత ధరిత్రి భారత మాత భారత భూమియంతా కూడా ఎలా ఉందంటే పరవశించిపోతుంది శ్రీకరణముల తన్మయము రామమయముని లోకాభిరామమే. ఈ రోజు భారత భూమి అంతా లోకాభిరామంగా ఉంది. ప్రపంచమంతా అయోధ్యమైపోతున్నారు. ప్రేక్షకులంతా భక్తి ధ్యానం రామ 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 జై శ్రీరామ్ అంటూ హృదయములన్నీ అనిపిస్తూ రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తమేభ్యః. అదిగో రామచంద్రమూర్తి యొక్క సాధారణ విందములను కలుగుతున్నటువంటి మన దేశ ప్రధాని నీ పాద కమల సేవయు నీ పాద. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా ఆ విగ్రహాలు కింద కనిపిస్తున్నటువంటి రాములల్లా విగ్రహం ఉంటే అది మొట్టమొదలు 1969లో అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి బాలాలయంలో చేసినటువంటి విగ్రహం. అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కింద కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు మనం ఏ బాలరాముడిని వీక్షించామో రాములల్లాగా ఆ విగ్రహాలు కూడా మన కింద కనిపిస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి విగ్రహము 51 అంగుళముల అద్భుతమైనటువంటి విగ్రహము. ఈ విగ్రహము అరుణయోగిరాజు అనేటువంటి మహాశిల్పి ఆయన పొందినాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము దక్కింది అని. అందుకండి కర్తవ్య దీక్ష పరాయణుడై రామభక్తి పరాయణుడై అకుంఠితమైనటువంటి దేశభక్తితో రామభక్తితో దేశం కోసం ధర్మం కోసం విశ్వ కళ్యాణం కోసం జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
మకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యం ప్రేమ సుఖమయమౌగాక గౌరవ శాసనసభ్యులు నేనవత్ బాలనాయక్ గారికి ఇది సన్మానం చేస్తున్నాము. ఆ సన్మానం తదనంతరము ఇక్కడ వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆధ్యాత్మికంగా 2 మాటలు మాట్లాడాల్సింది కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారికి సత్కరించుకుంటున్నాం. నిర్మాణం కోసం దేవరకొండ నుంచి ఎంతో మంది ఇక్కడ నుంచి వ్యయప్రాసాలకు వెరిగి ఎలాంటి సమస్యలున్నా నేను నిజంగా కూడా ఆ రామ జన్మభూమిలో చనిపోయినా సరే అన్న సంకల్పంతో ఆ రోజు ఈ దేవరకొండ నుంచి ఎంతో మంది రామ జన్మభూమి బయలుదేరారు. వారందరూ కూడా ఆ రోజు ఒక 22 మంది దేవరకొండ నుండి బయలుదేరారు. వారందరూ కూడా ఈ రోజున ఘనంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీద వారికి సన్మాన కార్యక్రమం అంటే చిరు సన్మానం. దయచేసి ఆ రోజు కరసేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వేదిక మీకు రావాలి. వారి పేర్లు చెబుతాను. దయచేసి ముందుగా పంగనూరు లింగయ్య గారు, ఇంతకుముందు మాజీ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, ప్రస్తుతం జనహిత నల్గొండ జిల్లా అంచర్ కోశాల్ గారు దయచేసి వారు కురు వృద్ధులు వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా దయచేసి, అలాగే గౌరవనీయులు పుల్యాల సత్తయ్య గారు బజరంగ్ దళ్ ప్రముఖ, జై శ్రీరామ్ అంటేనే పుల్యాల సత్తయ్య గారు, పుల్యాల సత్తయ్య గారు అంటేనే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే పుల్యాల సత్తయ్య గారిని అందరూ గుర్తుపడతారు. వారు అనారోగ్యంతో లేకపోయినారు కనుక దయచేసి వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. బ్రహ్మాను జనార్దన్ రెడ్డి గారు,
దేవరకొండ పట్న ప్రాంతానికి సంబంధించి 22 మంది కరసేవకులు పాల్గొన్నారు. అందులో కొద్దిమంది కీర్తిశేషులయ్యారు. వారికి కూడా ఈ యొక్క దేవాలయ తరఫున వారికి ఘన కుటుంబ సభ్యులు ఉన్నట్టు తీసుకురావాలి. పెద్దలు పుల్యాల సత్తయ్య గారు, దేప జనార్దన్ రెడ్డి గారు వారు దివంగతులయ్యారు. ముష్టి శ్రీనివాస్ గారు వీరు కూడా దివంగతులయ్యారు. వన మురళి కిల్లా బజార్ చెందిన మురళి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా సన్మానం అందుకొని రావాల్సిన వేదిక మీద కూర్చున్నాము. ఇప్పుడు మిగతా కళాసేవకులు ఎవరున్నా అందరినీ కూడా శిరోధిస్తాం. ఎమ్మెల్యే గారు చేసిన సన్మానం గౌరవంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఉమ్మల వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా రావచ్చండి వేదిక మీదకి. నేతాల వెంకటయ్య గారు, సిరపి రఘుచరణ్ గారు వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా వేదిక మీద రావాల్సిందిగా గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారిని ఆహ్వానిస్తున్నాం. గారు కూడా ఆనాడు కరసేపు బయలుదేరారు. ముస్లిం అంగర్ రిపోర్టర్ గారు దయచేసి వేదికపైకి ఉన్నవారు గుడికి ఎడమ వైపు